ఉత్తరాదికి చెందిన తారలెందరో తెలుగు తెరపై సందడి చేశారు. అయితే కొందరు మాత్రమే అగ్రస్థానాన నిలిచి తారాపదంలో దూసుకుపోయారు. అలాంటి వారిలో సిమ్రాన్ది ప్రత్యేక స్థానం. సినీ వినీలాకాశంలో సిమ్రాన్ చిత్రాల్లో సింహభాగం సిరులమయమైనవే. ఇక కొందరు టాప్ స్టార్స్ కైతే ఆమె లక్కీ హీరోయిన్ అనే చెప్పొచ్చు. 90వ దశకంలో తెలుగునాట దక్షిణాది ముద్దుగుమ్మల హవానే సాగింది. రమ్యకృష్ణ, మీనా, రోజా, సౌందర్య, రంభ ఈ తీరున అలరించిన వారే. ఆ సమయంలో నార్త్కి చెందిన ఒక నగ్మ మాత్రమే ఇక్కడ నగుమోముతో నయగారాలు చూపి నర్తనలాడించింది. ఆమె తరువాత అంతటి స్టార్డమ్ చూసిన వైనం ఒక సిమ్రాన్కే సొంతం. ఒక క్యాలెండర్ ఇయర్లో కేవలం ఆ నలుగురు అగ్ర కథానాయకులతోనే నటించడం చూస్తే సిమ్రాన్ ఆ సమయంలో ఏ స్థాయిలో ఆకట్టుకుందో అన్న విషయం స్పష్టమైపోతుంది. అదేమి చిత్రమో కానీ ఏ తరంలోనైనా కథానాయకులకే చిరకాలం నాయకులుగా కొనసాగే అవకాశం ఉంటుంది. కథానాయకులకు మాత్రం చిరుకాలమే నాయిక అన్న హోదా ఉంటుంది. పెళ్ళైతే ఓ వర్గం నుంచి ఆదరణ సహజంగానే తగ్గుముఖం పడుతుంది. పరిపరి విధాలా ఆలోచించే పరిశ్రమలో సైతం ఇదే తీరు ఉంటుంది. అప్పటి వరకు హీరోయిన్గా సాగిన భామలను అక్క, వదిన, అమ్మ పాత్రలకు షిఫ్ట్ అయ్యేలా చేస్తుంది. ఒకప్పుడు గ్లామర్ క్వీన్గా జేజేలు అందుకున్న సిమ్రాన్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. వాస్తవానికి తెలుగునాట సిమ్రాన్ నాయకగా సందడి చేసింది 6 ఏళ్ల పాటే అంటే ఆశ్చర్యపోవాల్సిందే. అయితే ఆ 6 ఏళ్లలోనే ఎనలేని గుర్తింపును పొందింది ఈ పంజాబీ జాబిలి. ఇక ఆ సమయంలో తన నడుము అందాలతో కట్టిపడేసిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడంటే సిమ్రాన్ అమ్మ, అత్త తరహా పాత్రలో కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు ప్రేయసి, గృహిణి పాత్రల్లో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టేసుకుంది. వర్ణనల కందని వయ్యారాలతో వలపు వలలేసింది. తన తలపుల్లో తలమునకలయ్యేలా తలుకులీనింది. ఫలితంగా పరువాలకే పెద్దపీట వేసే పెద్ద తెరపై పెద్ద పెద్ద తారలతో ప్రణయ గీతాల పర్వంలో పులకింపచేసింది. ప్రేక్షకులను పరవశింపచేసింది. అవకాశాలు, అపూర్వ విజయాలు, అవార్డులతో అదరహో అనిపించుకుంది అందాల అతివ. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఈ నలుగురు ఒక దశలో తెలుగు సినిమాకి నలుదిశలు అన్నట్లుగా సాగారు. అలాంటి ఈ నట చతుష్టయంతోనే ఒక క్యాలెండర్ ఇయర్ అంతా తెలుగునాట సాగడం అన్నది కథానాయకులకు బహు అరుదు. ఈ అపురూప అవకాశం సిమ్రాన్కే దక్కింది. 2001 సంవత్సరంలో చిరంజీవితో మృగరాజు, డాడీ, బాలకృష్ణతో నరసింహనాయుడు, నాగార్జునతో బావనచ్చాడు, వెంకటేష్తో ప్రేమతో రాలో తన హొయలతో హోరెత్తించింది ఐ హోల్డింగ్ బ్యూటీ. 2001 కంటే ముందే 2000లోనూ ఆ ముచ్చట సిమ్రాన్కు ఉంది. కానీ ఆ ఏడాది ఇతర హీరోలతోనూ ఎంటర్టైన్ చేసింది. నిన్నటి తరం నలుగురు అగ్రకథానాయకులతో సిమ్రాన్ జట్టు కట్టిన సినిమాలు భలేగా కాసుల వర్షం కురిపించాయి. పెద్దన్నయ్య తరువాత సరైన విజయం లేని బాలయ్యకి సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అందులో సిమ్రాన్ ఓ నాయిక. సమరసింహారెడ్డితో బాలకృష్ణ బౌన్స్ బ్యాక్ అయితే సిమ్రాన్కి తనెంతగానో ఎదురు చూస్తున్న స్టార్డమ్ దక్కింది. అలా బాలయ్యకి ఓ లక్కీ హీరోయిన్గా సిమ్రాన్ నిలిస్తే సిమ్రాన్కి బాలకృష్ణ ఏకంగా గోల్డెన్ హీరో అయిపోయాడు. ఆపై ఇద్దరూ హిట్ పేర్గా ముందుకు సాగారు. అన్నమయ్య తరువాత నాగార్జున సినిమాలేవి మెప్పించలేకపోయాయి. భారీ అంచనాల నడుమ వచ్చిన సినిమాలు సైతం బోల్తా పడ్డాయి. సరిగ్గా ఆ సమయంలో సిమ్రాన్ జోడీగా నటించిన నువ్వు వస్తావని నా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. సిమ్రాన్ తమిళ చిత్రం తుళ్ళాద మనముం తుళ్ళుంకి ఇది రీమేక్ కావడం విశేషం. అంటే 2 చోట్ల ఒకే పాత్రతో సిమ్రాన్ సిరుల జల్లులో తడిసి ముద్దయిందన్నమాట. ఏదేమైనా నువ్వు వస్తావనిలో నాగ్, సిమ్రాన్ జంట కనుల పంటగా సాగింది. డబుల్ హ్యాట్రిక్తో మంచి ఊపులో ఉన్న వెంకటేష్కి సీను రూపంలో స్పీడ్ బ్రేక్ పడింది. అలాంటి తరుణంలో వచ్చిన కలిసుందాన్రా అఖండ విజయాన్ని అందించింది. ఈ చిత్రం కోసమే వెంకీ, సిమ్రాన్ మొదటిసారి జోడీ కట్టి మురిపించారు. అలా వెంకటేష్కి సిమ్రాన్ ఓ అదృష్ట నాయికగా మారింది. అలాగే 5 వరుస విజయాల అనంతరం ఇద్దరు మిత్రులతో ఇరుకున పడ్డ చిరంజీవికి అన్నయ్య రూపంలో మళ్లీ విజయం లభించింది. ఇందులో సిమ్రాన్తో చేసిన స్పెషల్ సాంగ్ ఎంతగానో లాభించింది. సిమ్లా పండు సిమ్రాన్ అందం దెబ్బ తగిలి నాటి తరం అబ్బాయిలు అబ్బబ్బా అనేశారు. ఇక ఈ బ్యూటీ రాణి స్టెప్పులేస్తే కుర్రకారంతా థియేటర్స్లో గోలగోల చేశారు. సోయగాలతో గాలాలు వేసిన ఈ చుడిదార్ ప్యారీ లేడీ కోసం పసిఫిక్లో దూకేమన్నా దూకేయడానికి సిద్ధమేనన్నట్లు సాగారు. అటు ఇండస్ట్రీ హిట్స్తో ఇటు సంక్రాంతి హ్యాట్రిక్తోనూ వారెవా అనిపించిన ఈ చక్కనమ్మ అవార్డులు సైతం ఒడిసి పట్టేసుకుంది. సిమ్రాన్ 1976 ఏప్రిల్ 4న ముంబైలో పంజాబీ దంపతులకు జన్మించారు. ఆమె అసలు పేరు రిషిబాలా నావల్. చదువుకునే రోజుల్లోనే నటనలోనూ నర్తనంలోనూ చురుకుగా ఉండేది సిమ్రాన్. ఆ విధంగా కాలేజీ డ్రామాల్లోనూ
డ్రెస్ కాంపిటీషన్స్లోనూ సిమ్రాన్ చిన్నప్పుడే చిందులు వేశారు. యుక్త వయసులోనే సిమ్రాన్ సినిమా రంగంలో అడుగుపెట్టింది. హిందీ చిత్రం సనమ్ హర్జాయిలో తొలిసారి అభినయించిన సిమ్రాన్ అప్పటి నుంచి బ్రేక్ కోసం ఉత్తరాది నుండి దక్షిణాదికి, ఇటు నుంచి అటు పరుగులు తీసింది. అయితే అనేక రకాల ప్రదర్శనలు, ప్రదక్షిణాల అనంతరం దక్షిణాది చిత్రాలే ఆమెకు మంచి గుర్తింపును ప్రసాదించాయి. తెలుగులో సుమన్ హీరోగా రూపొందిన అబ్బాయి గారి పెళ్లితో తొలిసారి మన జనం ముందు నిలిచింది. ఆ సినిమాలోనే సిమ్రాన్ అందం అయస్కాంతంలా యువకులను ఆకర్షించింది. అబ్బాయి గారి పెళ్లి అనంతరం సిమ్రాన్కు వరుస అవకాశాలు పలకరించాయి. ఒకవైపు యూత్ఫుల్ లవ్ స్టోరీస్లో భాగమవుతూనే మరోవైపు కుటుంబ కథా చిత్రాల్లోనూ, యాక్షన్ డ్రామాల్లోనూ తన అందచందాలతో అలరించింది. అయితే 5వ తెలుగు చిత్రమైన సమరసింహారెడ్డితోనే సిమ్రాన్కి టాలీవుడ్లో ఘన విజయం దక్కింది. ఇదే సమయంలో తమిళనాట కూడా ఈ వయ్యారిని విజయాలు వరించాయి. ఇక సమరసింహారెడ్డి తదుపరి వచ్చిన బ్లాక్ బస్టర్స్ కలిసుందాంరా, నువ్వు వస్తావని, నరసింహనాయుడుతో తెలుగునాట తన స్థానాన్ని పదిలం చేసుకుంది సిమ్రాన్. టాలీవుడ్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, సుమన్, మహేష్ బాబు వంటి అగ్ర కథానాయకుల సరసన డీడిక్కిలాడించిన సిమ్రాన్ తమిళంలోనూ తకదిమితై అంటూ అక్కడి టాప్ స్టార్స్కి జతగా కవ్వించింది. కమల్ హాసన్, విజయ్, అజిత్, విక్రమ్, సూర్య వంటి అగ్ర కథానాయకులతో ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడు జోడీ కట్టిన సిమ్రాన్ రజనీకాంత్తో మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయ్యాకే జట్టు కట్టింది. దక్షిణాదిన తెలుగు, తమిళ భాషల్లో భలారే అనిపించుకున్న సిమ్రాన్ ఎందుకనో ఉత్తరాదిన ఉత్తమంగా నిలవలేకపోయింది. అదే సమయంలో మలయాళ, కన్నడ భాషల్లోనూ పరిమిత సంఖ్యలో సినిమాలు చేసింది. ఓవరాల్గా సౌత్, నార్త్ అనే తేడా లేకుండా యావత్ భారత్లో తన గ్లామర్తో మెరుపులు పంచింది సిమ్రాన్. కేవలం కథానాయక వేషాలకే పరిమితం కాకుండా అడపాదడపా ప్రత్యేక గీతాల్లోనూ చిందేసి కనువిందు చేసింది సిమ్రాన్. తెలుగులో అన్నయ్య, రాఘవేంద్ర, విజయదశమి ఇలా పరిమిత సంఖ్యలోనే ఐటమ్ సాంగ్స్ చేసిన తమిళంలో మాత్రం చెప్పుకోదగ్గ సంఖ్యలో స్పెషల్ సాంగ్స్లో మెరిసింది. ఇక అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ సేమ్ ట్యూన్కి వేర్వేరు కథాంశ చిత్రాల్లో మెరుపుతీగల డ్యాన్స్ నెంబర్స్లో చెలరేగింది. సంక్రాంతి సీజన్లో పలువురు కథానాయకులు సంబరాల్లో భాగమయ్యారు. అయితే 3 ఏళ్ల పాటు ఆ ఏటి మేటి విజయాలను అందుకున్న అరుదైన వైనం మాత్రం సిమ్రాన్ సొంతం. 1999 ముగ్గుల పండక్కి మురిపించిన సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్గా నిలిస్తే 2000 పతంగుల పర్వదినం ప్రత్యేకంగా పలకరించిన కలిసుందాంరా పసందైన ఫలితం పొందింది. ఇక 2001 పొంగల్ స్పెషల్గా వచ్చిన నరసింహనాయుడు కూడా సమరసింహారెడ్డి రికార్డులను బద్దలు కొట్టి మరీ ఇండస్ట్రీ హిట్గా చరిత్రకెక్కింది. అలా 1999, 2000, 2001 సంక్రాంతి బ్లాక్ బస్టర్స్ సిమ్రాన్ పరమయ్యాయి, ఆమె కెరీర్కు వరమయ్యాయి. అందాలతో బంధాలు వేయడమే కాదు, అభినయంతోనూ అదరగొట్టింది సిమ్రాన్. అందుకే పలు పురస్కారాలు ఆమె చెంతకు చేరాయి. కొందరు తారలు ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ఫేర్ అవార్డులను ముచ్చటగా 3 సార్లు సొంతం చేసుకుంది సిమ్రాన్. ఈ 3 కూడా 3 వేరువేరు విభాగాల్లో తమిళ చిత్రాల కోసమే అందుకోవడం విశేషం. అలాగే కలైమా మణితో పాటు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు సైతం కైవసం చేసుకుంది సిమ్రాన్. అదేవిధంగా మరికొన్ని పేరున్న సంస్థల నుంచి కూడా పురస్కారాలు అందుకుంది ఈ స్టన్నింగ్ బ్యూటీ. హీరోయిన్ గా హల్చల్ చేసిన, ఐటమ్ సాంగ్స్ లో ఐ ఫీస్ట్ ఇచ్చిన, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంటర్టైన్ చేసిన సిమ్రాన్ పలు వర్గాలకు అభిమాన తారే. ఇక తెలుగు నాట ఎందరు హీరోలతో మురిపించిన సిమ్రాన్కి నందమూరి నాయకులతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ నందమూరే అన్నట్లుగా ఆ కుటుంబ కథానాయకులతో సిమ్రాన్ చిత్రయాత్ర సాగింది. నందమూరి బాలకృష్ణ సరసన ఎందరో కథానాయకులు కనువిందు చేశారు. వారిలో కొందరు మాత్రమే హిట్ పేర్స్గా సాగారు. వారిలో సిమ్రాన్ది ప్రత్యేక స్థానం. ఇంకా చెప్పాలంటే బాలయ్య కాంబోలో 2 ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న ఏకైక కథానాయిక సిమ్రానే. అఫ్కోర్స్ సిమ్రాన్ సైతం తన టాలీవుడ్ కెరీర్లో ఇండస్ట్రీ హిట్స్ చూసింది బాలయ్య తోడుగానే. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఘన విజయాల కారణంగా బాలకృష్ణ, సిమ్రాన్ జంట ఇండస్ట్రీ హిట్ పేరుగా నిలిచింది. తెలుగునాట సిమ్రాన్ బాలయ్యతోనే అత్యధిక సంఖ్యలో సినిమాలు చేసింది. సమరసింహారెడ్డితో మొదలైన ఈ జోడీ జర్నీ అటుపై గొప్పింటి అల్లుడు, నరసింహనాయుడు, సీమసింహం, ఒక్క మగాడు చిత్రాల వరకు సాగింది. విశేషం ఏమిటంటే వీటిలో గొప్పింటి అల్లుడు మినహా మిగిలిన 4 సినిమాలు సంక్రాంతి సీజన్లోనే వెలుగు చూశాయి. అలా ఈ జంట కాస్త పొంగల్ పేరుగాను పేరు తెచ్చుకుంది. బాలయ్యతో భలారే అనిపించుకున్న అందాల బాల సిమ్రాన్ అతని అన్న నందమూరి హరికృష్ణతోనూ జతకట్టింది. సీతయ్య సినిమాలో సిమ్రాన్తో హరికృష్ణ వేసిన చిందులు అప్పట్లో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యాయి. ఆ రకంగా నందమూరి అన్నదమ్ములతో ఆనందకర ఫలితాలను చవిచూసింది సిమ్రాన్. ఇక సీతయ్య సినిమాలో సిమ్రాన్ తనలోని కామెడీ కోణాన్ని కూడా ప్రదర్శించింది.
నటిగా మరో మెట్టు ఎక్కింది. హరికృష్ణతో సీతయ్యలో సందడి చేసిన సిమ్రాన్ ఆయన కొడుకు నందమూరి కళ్యాణ్ రామ్తోనూ జట్టు కట్టింది. అయితే హీరోయిన్గా కాదు కానీ ఓ స్పెషల్ సాంగ్లో కళ్యాణ్ రామ్తో కలిసి చిందేసింది సిమ్రాన్. విజయదశమి పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో సిమ్రాన్ సినీ తారగానే తలుక్కుమనడం విశేషం. తెలుగులో సిమ్రాన్ చివరిసారిగా చిందేసిన డ్యాన్స్ నెంబర్ ఇదే కావడం గమనార్హం. నందమూరి తండ్రి కొడుకులు హరికృష్ణ, కళ్యాణ్ రామ్తో సిమ్రాన్ సందడి చేసిన సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే హరికృష్ణతో సీతయ్య చేశాక తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ బగ్గాను పెళ్లాడిన సిమ్రాన్ ఆపై 2 బిడ్డలకు తల్లయింది. ఆ క్రమంలోనే సినిమాలకు కాస్త దూరమయ్యింది. రీ ఎంట్రీ ఇచ్చే దశలోనే విజయదశమి కోసం ప్రత్యేక గీతం చేసింది. అలా టాలీవుడ్లో సిమ్రాన్ ఎగ్జిట్ రీ ఎంట్రీ నందమూరి కథానాయకులతోనే సాగిందన్నమాట. నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ, కళ్యాణ్ రామ్తో కలిసి కనువిందు చేసిన సిమ్రాన్ ఆ వంశ నటమూల విరాట్ నందమూరి తారక రామారావుతోనూ కాసేపు చిందులేసింది. అయితే అది ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా. వెంకటేష్ హీరోగా నటించిన కలిసుందాం రాలో వచ్చింది పాలపిట్ట పాట చివరలో నచ్చావోయ్ ఎన్టీఆర్, నీకెవరూ సాటి లేరు అంటూ సాగే పంక్తుల్లో గ్రాఫిక్ వెర్షన్లో కనిపించిన పెద్దాయనతో పెద్ద తెరపై సందడి చేసింది. ఇక అదే ఎన్టీఆర్ని కీర్తిస్తూ అలాంటి భర్త కావాలంటూ సీతయ్యలో సుగుణాభిరాముడు, సమరాన భీముడు, ఎవడో ఎవడో అతగాడు, ఒక్క మగాడు అంటూ తన కెరీర్ బెస్ట్ డాన్స్ నెంబర్లోనూ భలేగా మురిపించింది సిమ్రాన్. నందమూరి కథానాయకులతో ఇన్ని రకాలుగా వినోదం పంచిన సిమ్రాన్ అప్పట్లో తన తీరైన రూపంతో నాటి తరం యువకుల గుండెల్లో గూడు కట్టుకుంది. ప్రస్తుతం కాలానికి తగ్గట్టే ముందుకు సాగుతూ విభిన్న పాత్రల్లో ఒదిగిపోయే ప్రయత్నం చేస్తోంది. అలాగే వెండి తెరపై, బుల్లి తెరపై పలు రకాలుగా ఎంటర్టైన్ చేస్తోంది. మొత్తంగా 3 పదుల కెరీర్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం దక్కించుకుంది. రాబోయే కాలంలోనూ వైవిధ్యభరిత పాత్రలతో సాగాలని తపిస్తోంది నాటి స్లిమ్రాని సిమ్రాన్. తారాతీరంలో సిమ్రాన్ సాగిన తీరు తరువాతి తరంలో కొందరు కథానాయకులకు స్ఫూర్తిగా నిలిచింది. ఇక వంపు సొంపుల్లోనూ ఆమెని ప్రేరణగా తీసుకుంటున్న వాళ్ళు ఇప్పటికీ లేకపోలేదు. నటన, నర్తనం విషయంలోనైతే సరే. మునుముందు ఇంకా ఏ చందాన సిమ్రాన్ అలరిస్తారో చూద్దాం.